అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సభ్యులందరికీ వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా శుభ సాయంత్రం అండి. హోలీవర్స్ ఏ కంప్లీట్ వెబ్3 టెక్నాలజీ రెఫరల్ మార్కెటింగ్ సిస్టమ్ అండి. సో డియర్ లీడర్స్, హోలీవర్స్ అనేది గతంలో మనం చేసిన మెటాఫోర్స్ కి న్యూ అప్డేట్ వర్షన్ లో హోలీవర్స్ గా మనకు అతి షార్ట్ పీరియడ్ లోనే స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ లో క్రమానుగతంగా మరి ప్రతి ప్రోగ్రామ్ ని మరి రిలీజ్ చేసుకుంటూ ఈ సిస్టమ్ ని మరి ముందుకు తీసుకెళ్లేందుకు మన లాడో కోట్ని గారు అవిశ్రాంతంగా వర్క్ చేస్తా ఉన్నారు ఈ యొక్క టెక్నాలజికల్ కాన్సెప్ట్ పైన. సో డియర్ లీడర్స్, హోలీవర్స్ అనేది కంప్లీట్ ఇట్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా రకాలుగా ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అనేక మందికి ఉన్న ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే, మనం చేస్తున్న ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ లో ఇట్ ఈస్ ఎ వర్చువల్ మార్కెటింగ్. సో బేసికల్ గా మనం చేస్తున్న బిజినెస్ ఏంటి అంటే, వీఆర్ డూయింగ్ ద టెక్నాలజికల్ బిజినెస్ విత్ రెఫరల్. సో టెక్నాలజీని బేస్ చేసుకుని మనం బిజినెస్ చేస్తా ఉన్నాం. సో ఇట్ ఈజ్ ఏ వర్చువల్, మనకు ఎక్కడ ఫిజికల్ గా ఏమీ కనపడదు. సో ఇలాంటి బిజినెస్ లో ఎప్పటికప్పుడు మనము మోటివేషన్ ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే చాలా మంది పార్టిసిపెంట్స్ కి ఈ వర్చువల్ బిజినెస్ మీద ఒక కన్ఫ్యూజన్ ఉంటది. అసెట్స్ ఏ విధంగా డెవలప్ అవుతాయి, ఈ యొక్క ఫిజికల్ గా ఏది కూడా భౌతికంగా కనిపించినప్పుడు ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ ఉంటది. సో డియర్ లీడర్స్, హోలీవర్స్ లో ఉన్న ప్రతి సభ్యుడు కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ట్రావెల్ చేయొచ్చండి. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ లైఫ్ టైం జర్నీ. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హౌ ఈ డెవలప్ ఇన్ ద హోలీవర్స్. మనము హోలీవర్స్ లో మనం ఎలా డెవలప్ అవ్వాలనేది మనం నేర్చుకోగలగాలి. సో ఎవరెవరో ఏంటో చెప్తున్నారు, మరి అదర్ పర్సన్స్ ఈ యొక్క సిస్టమ్ గురించి ఎంత నెగిటివ్ గా చెప్పినా కూడా ఎక్కడ మనము డిసప్పాయింట్ అవసరమే లేదండి. ఎందుకంటే మనం ఈ సిస్టమ్ లో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ గా ఉన్నాం, వన్ ఆఫ్ ది కో ఓనర్స్ గా కూడా ఉన్నాం. హోలీవర్స్ లో మనమంతా కూడా ప్రతినిధులమే. దీంట్లో మనకు ఒక స్వంత లాడో కోట్ని గారికి సమాంతరంగా మనం కూడా ఓనర్స్. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ రన్నింగ్ ఆన్ ద డీసెంట్రలైజ్డ్ యాక్సెప్ట్స్. సో డీసెంట్రలైజ్ లో రన్ అవుతున్న ఈ సిస్టమ్ అనేది ఇక్కడ ఉన్న కమ్యూనిటీ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో హక్కుదారులే. సో ఎక్కడ ఈ సెంట్రలైజ్ విధానాలు లేకుండా సిస్టమ్ అనేది చాలా ముందుకెళ్తా ఉంటదండి. చాలా ఎఫెక్టివ్ గా, చాలా స్టాండర్డ్స్ సిస్టమ్ తోటి ముందుకెళ్తా ఉంటది. సో డియర్ లీడర్స్, నెక్స్ట్ ఫర్దర్ గా విత్ ఇన్ 1 వీక్ లోపల మనకు ఏదైతే ప్రతి ఒక్కరికి మరి ఆయువు పట్టైనా, హోలీవర్స్ సిస్టమ్ కి ఆయువు పట్టైనా, అదే విధంగా ప్రతి ఒక్క లీడర్ కి వర్కింగ్ అండ్ ఎవరైతే యాక్టివ్ ఉన్న లీడర్స్ అందరికీ కూడా ఇన్కమ్స్ అండ్ ఒక సస్టైనబుల్ అండ్ స్టాండర్డ్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే మనకు టాక్టైల్ ప్రోగ్రామ్. సో ఈ టాక్టైల్ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ ఫర్దర్ గా మనకు షార్ట్ పీరియడ్ లో మనకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి లీడర్ ని నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, బీ ప్రిపేర్ ఫర్ ద న్యూ ఆపర్చునిటీస్. గతంలో మనకు ఏదైతే మనం చేసిన మెటాఫోర్స్ కన్నా మరి ఇప్పుడు చేసే హోలీవర్స్ లో గతంలో మనం చేసిన ఇన్కమ్స్, మనం జనరేట్ చేసిన ఇన్కమ్స్ కి మోస్ట్లీ మనకు అనేక రకాలుగా ఇన్కమ్స్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతాయి. సో వాటిని ఎలా మనం ట్యాకిల్ చేయగలగాలి, ఎలా మనం క్యాప్చర్ చేయగలగనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో డీ లీడర్స్, ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్ గా మనకు ఏదైతే హోలీవర్స్ లో T&S ప్రోగ్రామ్ ముందుగా మనకు టాక్టైల్ ప్రోగ్రామ్ అనేది రిలీజ్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ క్షణమైనా మనకు రావచ్చు. సో అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్ గా మన యొక్క హోలీడెక్స్ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అసెట్స్ ని ఏదైతే మనకు క్యాష్ అవుట్ చేసుకోవడం కానీ, అసెట్స్ బై అండ్ సేల్ చేయడం కానీ, వీటన్నిటికి సంబంధించిన మన యొక్క హోలీడెక్స్ ప్లాట్ఫామ్ లో మన యొక్క కాయిన్ అనేది మనకు ట్రేడబుల్ లెక్క వస్తుంది. ఎందుకంటే ఏదైతే మన హెచ్సి కాయిన్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క టాక్టైల్ ప్రోగ్రామ్ లో గతంలో మనము డాయిని ఒక కాయిన్ గా, స్టేబుల్ కాయిన్ గా మనము యూజ్ చేసేవాళ్ళం. ప్రజెంట్ మనకు హెచ్సి కాయిన్ తోటి మనం చేయబోతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాయిన్ తోటి బిజినెస్ రన్ అవుతుంది. కాబట్టి సెంటర్ ఆఫ్ ది కంప్లీట్ బిజినెస్. కాబట్టి కాయిన్ కి కూడా మంచి
ఒక వాల్యూ అనేది జనరేట్ కాబోతా ఉందని కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. డి లీడర్స్, ఇక్కడ హోలీవర్స్ లో మనకు ఏదైతే ఈ ఎక్స్ట్రాక్టివ్ ప్రోగ్రామ్ రిలీజ్ అయ్యే ముందర కొన్ని విషయాలు నేను మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నానండి. యాక్చువల్ గా చాలా మంది మన లీడర్స్ అంతా కూడా ఈ ప్లాట్ఫామ్ లో ఏదైనా ఇన్వెస్ట్ చేసినా, ఏదైనా అసెట్స్ ఉన్నా కూడా వారందరికీ అడిగే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మన కాయిన్ ఎన్ని రెట్లు పెరుగుతుంది, ఎంత వాల్యూ వెళ్తుంది, $20 వెళ్తుందా, $30 వెళ్తుందా, $40 వెళ్తుందా, $100 వెళ్తుందా, అదేవిధంగా ఎప్పుడు మనకు ఇన్కమ్స్ బాగా జనరేట్ అవుతాయి, ఇలా అనేక రకాలుగా మనల్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. నేను చెప్పే అంశం ఏంటి అంటే, నేను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, హౌ ద సిస్టమ్ డెవలప్. ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేస్తామండి, బిజినెస్ లో కావచ్చు, ఎక్కడైనా కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. ఫ్లాట్స్ కొంటా ఉంటాం, గోల్డ్ కొంటా ఉంటాం, మోర్ లైక్ షేర్స్, లైక్ ఎనీథింగ్. సార్, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కానీ, మనం ఏదైనా చేసే బిజినెస్ కానీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే మనకు రిటర్న్స్ ఇస్తుందా అనేది ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం ఉంది. ఏ సిస్టమ్ అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా డెవలప్ కావాలంటే సర్టన్ టైం టేకింగ్ అనేది తీసుకుంటుందండి. సార్, వీఆర్ డూయింగ్ మనం చెప్తాను ఉన్నాం, ఇట్ ఈస్ ఏ టెక్నాలజికల్ బిజినెస్. ఈ టెక్నాలజికల్ బిజినెస్ లో, కంప్లీట్ వెబ్3 టెక్నాలజికల్ బిజినెస్ లో ఎవ్రీ డే, ప్రతిరోజు కొన్ని వేల ప్రాజెక్టులు వస్తా ఉన్నాయండి. ప్రతిరోజు కూడా కొన్ని వందల నుంచి వేల ప్రాజెక్టులు రిలీజ్ అవుతా ఉన్నాయి. కాయిన్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిప్టో రిలేటెడ్ ప్రోగ్రామ్స్, క్రిప్టో రిలేటెడ్ నెట్వర్క్ మార్కెటింగ్స్, వందల నుంచి వేల రకాల ప్రోగ్రామ్స్ వస్తా ఉన్నాయి. సో ఇన్ని ప్రోగ్రామ్స్ వస్తా ఉన్నప్పుడు వాటిలో మంది వన్ ఆఫ్ ది పార్ట్, హోలీవర్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్. సో హౌ దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ డెవలప్, ఎలా డెవలప్ అవుతాయి? ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మన హోలీవర్స్ ఎందుకు డెవలప్ అవుతుందని మనం నమ్మకం చెప్పగలుగుతామనేది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సార్, ఇప్పుడు చాలా రకాల కాయిన్స్ మనం చూసాం సార్. క్రిప్టో అనేది బూమ్ అవుతా ఉంది, క్రిప్టో బుల్ మార్కెట్ రాబోతా ఉందని మనం గంటాపదంగా చెప్తా ఉన్నారు. దాదాపు 2-3 మంత్స్ నుంచి బుల్ మార్కెట్ రాబోతా ఉంది, మంచి కాయిన్స్ అని పర్ఫామ్ చేస్తాయి అని. ఈ క్రిప్టో ప్రాజెక్ట్స్ లో ఈ మోస్ట్ ఆఫ్ ది క్రిప్టో ప్రాజెక్ట్స్ మనం చూస్తా ఉన్నాం. పర్ డే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాయిన్స్ అన్ని వస్తా ఉన్నాయి మార్కెట్ లోకి, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తా ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఫండ్ రైజ్ చేసుకుని ఆశను కల్పిస్తూ అందరినీ కొలాప్స్ చేస్తూ మన యొక్క అసెట్స్ ని ఏదైతే సకింగ్ అంటే మన ఎవర్ మనం ఏదైతే పెట్టిన డబ్బుని మోసపూరితంగా చేసి కొలాప్స్ అవుతా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. ఒక టీనేజర్ అబ్బాయి సమ్ కాయిన్ క్రియేట్ చేశారు. ఆ కాయిన్ కి దాదాపుగా తను $30 to $40 million ని, అంటే 30 నుంచి 40 లక్షల డాలర్స్ ఫండ్ రైజ్ చేశారు. ఫండ్ రైజ్ చేసి తను ఏం చేశాడంటే కాయిన్ ని ఎక్స్చేంజ్ లిస్ట్ చేశాడండి. ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేసిన కొద్ది గంటలకే షట్ డౌన్ చేసేసాడు, మొత్తం అంతా క్లోజ్ చేశాడు, ఆ సాఫ్ట్వేర్ ని క్లోజ్ చేశాడు. అంటే చాలా తెలివిగా అందరినీ ఫూల్స్ చేస్తూ మొత్తము ఆ లిక్విడిటీ మొత్తం దోచేశాడండి, లిక్విడేషన్ చేశాడు మొత్తం. అంటే ఈ తెలియని ప్రపంచంలో ఎన్నో మోసపూరితంగా ఎన్నో మోసాలు జరుగుతా ఉన్నాయి. బట్ లాడో గారు ఎన్ని అవాంతరాలు కల్పించినా కూడా ఎక్కడా కూడా మరి ఎలాంటి నెగటివ్ థాట్స్ కానీ నెగటివ్ థింకింగ్ చేయకుండా ఇవాళ హోలీవర్స్ ని చాలా ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ గా డెవలప్ చేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని మనం అంతా కూడా గుర్తుంచుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ అంతా కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం, అదేవిధంగా ఒక కన్క్లూజన్ వచ్చేస్తా ఉంటారు. మేము మార్కెటింగ్ చేయలేము, మేము ఎవరిని కూడా జాయిన్ చేయలేము అని సింపుల్ చెప్తా ఉంటారు. సో సైకలాజికల్ గా నేను ఒక విషయం చెప్తానండి. ఇవాళ చిన్న ఒక వీడియో నేను పోస్ట్ చేశాను మన యొక్క సింహపూర్ గ్రూప్ లో. అది నేను ఎందుకు పోస్ట్ చేశానంటే దాంట్లో చాలా విషయం ఉంది. అంటే నేను ఏదైతే నా టీచర్ ట్రైనింగ్, నా యొక్క ట్రైనింగ్ సెషన్ లో
వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. ఆ వీడియో అనేది చాలా మెసేజ్ అండి. అది ఏంటి అంటే సైకలాజికల్ గా యత్న దోష సిద్ధాంతం అండి. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది జర్మన్ శాస్త్రవేత్త కోహిలర్, ఈ యొక్క కోహిలర్ అనే ఈ యొక్క శాస్త్రవేత్త చింపాంజీల మీద ప్రయోగాలు చేస్తూ కొన్ని సిద్ధాంతాలను తను చెప్పడం జరిగింది. దాంట్లో యత్న దోష సిద్ధాంతం అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని అంటారు. సక్సెస్ ఇన్ దిస్ ఫీల్డ్, సో మెనీ 80% to 90% ఆర్ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఫీల్డ్. వై? ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు? జస్ట్ కొద్ది మందే ఎందుకు సక్సెస్ అవుతా ఉన్నారు? సక్సెస్ అయిన వారికి ఏమన్నా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? లేదంటే వారికి ఏమన్నా దేవుడు ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా ఇచ్చారా? నో, దే ఆర్ డూయింగ్ దేర్ ఎఫర్ట్స్, దే ఆర్ డూయింగ్ దేర్ హార్డ్ వర్క్. ఆ విషయం చింపాంజీ మీద కోహిలర్ గారు కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. ఒక చింపాంజీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఏదైతే మానవునికి నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ తరం, ముందున్న తరము చింపాంజీ నుంచి మానవుడు డెవలప్ అయ్యాడనేది అందరికీ తెలుసు. కోతి నుంచి మానవుడు రూపాంతరం చెందాడనేది మనం అందరికీ సైన్స్ లో చదివిన విషయం. అంటే మనిషి తర్వాత తెలివైన జంతువు కోతి, చింపాంజీ. వాటిలో కోతిల్లో కూడా చింపాంజీ అనేది చాలా ఇంటెలిజెంట్ యానిమల్. సో ఈ కోతిని ఏం చేశారంటే, చింపాంజీని ఇక్కడ ఒక సర్టన్ కేజ్ లో ఉంచేసి దానికి ఫుడ్ ఇవ్వడం మానేశాడండి. కొద్ది కాలం పాటు ఫుడ్, ఆ సర్టన్ టైంకి ఫుడ్ అనేది ఇవ్వడం మానేసినప్పుడు తనకి తన లైఫ్ లీడ్ చేయాలంటే ఫుడ్ కావాలి, ఆహారం కావాలి, ఏ జీవికైనా ఆహారం కావాలి. సో సైమల్టేనియస్ గా కోహిలర్ గారు ఏం చేశారంటే, ఆ సర్టన్ కేజ్ లో, సర్టన్ స్ట్రక్చర్ లో కొంత ఫుడ్ ని, అరటిపళ్ళని తనకు అందనంతగా ఉంచేసి కొన్ని టార్గెట్ రీచ్ చేసేటందుకు కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉంచాడు. డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్సెస్, స్టిక్స్ ఇలా ఉంచాడు. సో ప్రతిరోజు తను ఇలా ఫుడ్ ఇస్తాడు. ఫుడ్ మాత్రం ఖచ్చితంగా దానికి దరిచేరదు, బట్ ఉంటది ఫుడ్, ఆ కేజ్ లో ఫుడ్ ఉంటది. బట్ ఫుడ్ అనేది ఈజీగా టార్గెట్ ఛేదించలేదు ఆ యొక్క చింపాంజీ. మరి ఏం చేస్తుంది? దానికేమో ఆకలి అవుతా ఉంది, ఈయనేమో ఫుడ్ ఏమో నెసెసిటీ డిస్టెన్స్ లో పెట్టలేదు. ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది కోహిలర్ గారు, జర్మన్ సైంటిస్ట్. సో వై హీ డూ లైక్ దీస్ థింగ్స్ అంటే, ఎందుకు ఇలా చేశాడంటే, ప్రతి ఒక్కరికి లైఫ్ లీడ్ చేయాలంటే ఖచ్చితంగా డబ్బు గాని, దానికి సంబంధించిన ఆహారం ఏదైనా కూడా అవసరం. మనుషులకు గాని, జంతువులకు కానీ, వాటెవర్ మే. మనుషులకైతే డబ్బులు కావాలి, జంతువులకు, పక్షులకైతే వాటికి కావాల్సిన నీడ్స్ కావాలి, ప్రైమరీ నీడ్స్. లైక్ దట్ ఇక్కడ తన లైఫ్ లీడ్ చేసేటందుకు ఫుడ్ అయితే ఉంది, కానీ అందనంత దూరంలో ఉంది, అందనంత దూరంలో ఉంది. మరి ఎలా అది టార్గెట్ రీచ్ అయింది? బికాస్ ఆఫ్ దట్ యానిమల్ డిజైర్. తనకున్న కోరిక, తనకున్న ఆహారం తీసుకోకపోతే చనిపోతుంది కొద్ది కాలానికి. సో ఏం చేసింది? యత్నదోష ప్రయత్నం చేస్తూ, తప్పులు తెలుసుకుంటూ, మళ్ళీ ప్రయత్నం చేస్తూ సక్సీడ్ అయింది. ఆ యొక్క ఏదైతే ఆ ఎలిమెంట్స్ ఉపయోగించుకొని సక్సీడ్ అయింది. సో డీలర్స్ ఎందుకు ఈ థింగ్ చెప్పానంటే, ఎవరికి కూడా సక్సెస్ అని ఊరికి రాదండి. సక్సెస్ అయిన లీడర్స్ అంతా కూడా ఎన్నో కష్టాలు పడి ఉంటారు, ఎన్నో స్ట్రగుల్స్ అయి ఉంటారు, ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చి ఉంటాయి. బట్ దే స్టిక్ ఆన్ దేర్ ఫీల్డ్. ఏ ఫీల్డ్ అయినా స్టిక్ అని అయింటేనే ఈరోజు వాళ్ళు సక్సెస్ అయి ఉంటారు. ఇప్పుడు నెల్లూరులో మనకు లలితా జ్యువెలర్స్ ఓనర్ ఉన్నారండి. లలితా జ్యువెలర్స్ ఓనర్ ఆయనకు లైఫ్ ఒకసారి మనం స్టడీ చేస్తే, ఒక కూలీగా పనిచేశాడు, ఒక స్వర్ణకారుడిగా మరి పనిచేస్తూ మరి అంచెలంచెలుగా ఏ విధంగా డెవలప్ అయ్యారని మనం అందరూ చూస్తా ఉన్నాం. గుండు బాస్ అంటా ఉంటాం మామూలుగా ఆయన్ను. సో ఈ లలితా జ్యువెలర్స్ అధినేత అనే సక్సెస్ స్టోరీ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే, సక్సెస్ అనేది ఎవరికి అంత ఈజీగా ఉండదు. కొంతమందికి ఈజీగా రావచ్చు, కొంతమంది కొన్ని ప్రయత్నాల్లో సక్సెస్ అనేది మరి సాధించవచ్చు. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఆ డిజైర్ అనేది ఉండాలి. ఆ మైండ్ సెట్ లో డిజైర్, బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఖచ్చితంగా ఈ ఫీల్డ్ లో నేను సక్సెస్ కావాలనుకుంటే సక్సెస్ అయిపోతారు. ఇక్కడేమి అదేమి పెద్ద బ్రహ్మ విద్యం కాదండి. మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ వీ డూ
లైక్ దట్ థింగ్స్. ఆ ప్రయత్నంలో మనం ముందుకెళ్ళాలి. మాకెవరు సిస్టంలోకి ఎవరు రారు, మేము ఎవరిని జాయిన్ చేయలేమంటే దట్స్ యువర్ మీ యొక్క కన్క్లూషన్. సో డియర్ లీడర్స్, ఎందుకు ఈ చిన్న ఉదాహరణ చెప్పానంటే, న్యూగా వస్తున్న హోలీవర్స్ అనేది మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇవ్వబోతా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇవ్వబోతా ఉందండి. సో డియర్ లీడర్స్, మనం చేయవలసిన విషయం ఏంటంటే, డూ యువర్ వర్క్, ప్రిపేర్ యువర్ టీమ్, ప్రిపేర్ యువర్ స్ట్రక్చర్. మీరు మీ యొక్క స్ట్రక్చర్ ని మీరు క్రియేట్ చేసుకోండి, ప్రిపేర్ చేసుకోండి. ఎలా మనము కొత్త వాళ్ళకి ప్రజెంట్ చేయగలగాలి, ఈ సిస్టమ్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ ది అందరి లీడర్స్ కి నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే, ఓన్లీ ఈ సిస్టమ్ నే నేను దాదాపుగా నాకు ఈ గ్యాప్ లో ఏదైతే 6 months నుంచి మన సిస్టమ్ అనేది అప్డేట్ లేదు, 4 months నుంచి మన సిస్టమ్ అనేది అప్డేట్ లోకి వెళ్ళడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ కి ఈ సిస్టమ్ లో మనకు అప్డేట్ లో వెళ్ళిన సందర్భంలో అనేక మంది లీడర్స్ వివిధ రకాల ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్స్, షార్ట్ ప్రోగ్రామ్స్ చేసుకుంటాము, వివిధ రకాల నెట్వర్క్ మార్కెటింగ్ రకరకాల ప్రోగ్రామ్స్ వెళ్ళడం చూశాను. నాకు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, నేనైతే చెయ్యను, నాకు అవసరం లేదు అని చెప్పాను. వై అంటే, హోలీవర్స్ ను నెట్వర్క్ రంగంలో, ఏదైతే ఈ యొక్క టెక్నాలజికల్ నెట్వర్క్ రంగంలో హోలీవర్స్ ను మించిన ప్రాజెక్ట్ ఇప్పటి వరకు రాలేదు అనేది నా కన్క్లూషన్. ఇది గుడ్డిగా నా యొక్క నమ్మకమైనా ఉండొచ్చు, లేదంటే నా యొక్క కన్క్లూజన్ గానీ నా యొక్క నిర్ణయం ఉండొచ్చు, కానీ నేను ఎవరిని తప్పులు పట్టట్లేదు. బికాస్ ఆఫ్ వై హోలీవర్స్ ఈజ్ ఏ వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ ప్రోగ్రామ్ అని నేను ఎందుకు చెప్తానంటే, హౌ ద డెవలప్ ద లాడో దిస్ ప్రోగ్రామ్, ఎలా డెవలప్ చేస్తున్నారు ఒకసారి నాకు నేను ఎప్పటికెప్పుడు నేను నెమరు వేసుకుంటా, ఆలోచన చేస్తూనే ఉంటాను. నాకున్న మెంటాలిటీ ఏంటి అంటే, ఏ ప్రోగ్రామ్ ని కూడా అంటే హోలీవర్స్ ని బేస్ చేసుకుని చెప్పే ప్రయత్నం ఏంటి అంటే, హోలీవర్స్ అంతా మొత్తం ఇది పాజిటివ్ వేలో వెళ్తుందా అని నేను చెక్ చేసుకుంటా ఉంటా. నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నేను పాజిటివ్ నెగిటివ్ ఆలోచన చేస్తానండి. ఈ పని చేసినప్పుడు నాకు సక్సెస్ వస్తా రాదా, సక్సెస్ రానప్పుడు నేనేం చేయాలి, ఎందుకు రాదు అంటే, ఈ మెంటాలిటీ నాకు ఎప్పటి నుంచి వచ్చిందంటే చిన్నప్పటి నుంచే ఉండేది. అంటే ఏదైనా నేను ఎగ్జామ్ రాసినప్పుడు బాగా రాస్తాను, ఎగ్జామ్ ఏమో యావరేజ్ గా, నేను యావరేజ్ స్టూడెంట్ ని, బాగానే రాస్తాను, ఒక 80 వరకు వస్తాయి 100కి. 80 మార్క్స్ వస్తాయని క్వశ్చన్ లో చేసుకుని ఎస్టిమేట్ చేసుకుంటా. మళ్ళీ ఒకవేళ టీచర్ చాలా స్ట్రిక్ట్ గా పేపర్ ను రుద్దితే ఎన్ని మార్కులు వస్తాయని మళ్ళీ రెడ్యూస్ చేసుకుంటా వస్తాను. నెగిటివ్ మైండ్ కూడా ఆలోచన చేస్తాను. అంటే ఒక టీచర్ అనే వ్యక్తి నా యొక్క ఆన్సర్ పేపర్ ని చాలా స్ట్రిక్ట్ గా ఎవాల్యుయేట్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయని మళ్ళీ నెగిటివ్ థింకింగ్ చేసుకుంటూ పాస్ మార్కులు వస్తున్నాయి లేదో గమనిస్తా. అంటే ఆ ఫీల్డ్ లో నేను ఎంతవరకు నిలబడగలుగుతాను అనేది నేను చెక్ చేసుకోవడం. సో డియర్ లీడర్స్, ఇక్కడ హోలీవర్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ప్రోగ్రామ్ అని చెప్తా. ఎందుకంటే చాలా మంది లీడర్స్ ఇప్పటి వరకు చాలా రకాల ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ నాకు చెప్పినప్పుడు, సార్ ఈ ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రామ్ ఉంది చెప్పినప్పుడు ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు మీ క్రియేటర్ ను చూపించగలరా? ఈ ప్రోగ్రామ్ జనరేట్ చేసిన వాళ్ళు ఎవరో చూపించండి అని అడుగుతాను. చూపించారు. ఏ మీడియాలో మీది పబ్లిష్ అవుతా ఉంది, ఏ మీడియాలో మీది ప్రమోట్ అవుతా ఉంది? సో ఇవి ఎందుకంటే ఇట్ ఈస్ ద బేసిక్ థింగ్స్. ఏదైనా ఒక ప్రోగ్రామ్ కరెక్ట్ గా ఉందా లేదా అంటే, ఖచ్చితంగా టెక్నాలజికల్ గా చేస్తున్న ప్రోగ్రామ్ అనేది మీడియాలో ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ ఉంది? ట్విట్టర్ లో ఉందా, యూట్యూబ్ లో ప్రమోట్ అవుతా ఉందా, లేదంటే క్రియేటర్ అయిన యూట్యూబ్ లో ఏమన్నా ప్రమోట్ చేస్తా ఉన్నాడా? ఇలా మనం చెక్ చేయాల్సిన సందర్భం ఉంది. సో హోలీవర్స్ లో ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాం, ట్విట్టర్ లో ఫాలోవర్స్ ఉన్నారు, మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు వివిధ రకాల హెల్దీ కాంపిటీషన్స్ చేస్తా ఉంది. మన యొక్క హోలీవర్స్ మనం ప్రమోట్ చేసినప్పుడు మనకి ఏమి ఇస్తా ఉంది? రివార్డ్స్ కూడా ఇస్తా ఉంది. బెస్ట్ పర్ఫార్మర్స్ కి మల్టిపుల్ గా మనకు ఇప్పటి వరకు చాలా రకాల రివార్డ్స్ అనేవి $1000s లో మనకు ఇవ్వడం జరిగింది. అంటే వై దీస్ థింగ్స్, ఎందుకు ఇలా జరుగుతా ఉంది? బికాస్ ఆఫ్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ గా తీసుకెళ్తున్నారండి లాడర్. చాలా నిజాయితీగా మన సిస్టమ్ ని డెవలప్ చేస్తూ
ఎవరైతే ప్రమోషన్ చేస్తూ మన సిస్టమ్ ఉనికిని చాటుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ అనేవి ఇస్తా ఉన్నారు. అంటే ఏంటి ఇక్కడ, ఎవరిక్కడ ఎంటర్ప్రినర్స్, ఎవరిక్కడ ప్రమోటర్స్? మనమే. హోలీవర్స్ లో ఉన్న కమ్యూనిటీ ద్వారా ఈ సిస్టమ్ ని ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న లీడర్స్ లో 80% ఆఫ్ ద లీడర్స్ అందరూ కూడా వివిధ రకాల ప్రోగ్రామ్స్ చూసే ఉన్నారు. మరి ఇలాంటి వాతావరణాన్ని గతంలో మీరు చూసారా అనేది నా క్వశ్చన్. ఇలాంటి ప్రమోషన్ ఎక్కడైనా చూసారా? లేదు, మేము ఏదైనా మనకు ఏ సిస్టమ్ లో ఏదైనా కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ సిస్టమ్ లో ఒక క్రియేటర్ గానీ ఆ యొక్క మేనేజ్మెంట్ వచ్చి మేము ఈ ప్రాబ్లం ఎదుర్కొన్నామని చెప్పగలిగారా? ఇలా నష్టం జరిగిందని చెప్పగలిగారా? కానీ ఇక్కడ ప్రతి విషయాన్ని చాలా నిజాయితీగా చెప్తా ఉన్నారండి లాడో గారు. సో లీడర్స్, ఈ సిస్టమ్ అనేది ఎవరైతే ట్రాన్స్పరెంట్ గా మరి ఈ సిస్టమ్ ని ఎవరైతే బిలీవ్ చేస్తారో వారంతా కూడా ఏదో ఒక సందర్భంలో సక్సీడ్ అవ్వడం అనేది కంపల్సరీ జరుగుతుంది. ఆల్రెడీ మనం చూసాం, ఈ 3 years లో చాలా మంది సక్సీడ్ అయ్యారు. సో ఇట్ ఈజ్ ఏ ఎర్లీ స్టేజ్, ఎక్కడ ముగిసిపోలేదండి. ఈ సిస్టమ్ అనేది ఇప్పుడిప్పుడే తన యొక్క అడుగులు వేస్తా ఉంది ఈ యొక్క ఉనికిలో. సార్, ఈ టెక్నాలజికల్ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు పర్ డే ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తా ఉన్నాయి. అవన్నీ కూడా ఇది ఇంకా సులభంగా చెప్పాలంటే డిఫరెంట్ క్రిప్టో ప్రాజెక్టులు నేను స్టడీ చేస్తా ఉంటానండి, సెర్చ్ చేస్తా ఉంటాను. అంటే ఒక హోలీవర్స్ మన హెస్సీ కాయిన్నే కాకుండా ఇంకా షార్ట్ కట్ చెప్పాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటావర్స్ అండ్ గేమింగ్ సెక్టార్ అండ్ టెక్నాలజీ, ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్ అండ్ రియల్ వరల్డ్ అసెట్స్, డెఫీ ఆస్పెక్ట్స్, వీటి మీద నేను కొన్ని కాయిన్స్ ను స్టడీ చేస్తా ఉంటాను. అంటే ఎందుకంటే బుల్ మార్కెట్ రాబోతా ఉంది, కాయిన్లు ఎలా పర్ఫామ్ చేస్తాయి, వాటి యొక్క సప్లై ఏంటి, మన హెచ్సితో పాటు ఆల్టర్నేట్స్ గా ఏమైనా కాయిన్స్ ఉన్నాయా మన డెవలప్మెంట్ కానీ నేను సెర్చ్ చేసే క్రమంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఏదైనా ఒక క్రిప్టో ప్రాజెక్ట్ అనేది గతంలో హై పర్ఫార్మెన్స్ చేసి ఇవాళ 1/100 లో ఒక భాగం ప్రైస్ లో ట్రేడ్ అవుతా ఉన్నాయి. అంటే హై చూసి మళ్ళీ ధనామని కింద పడిపోయి ప్రాజెక్టులు కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. అంటే వాటి యొక్క ఉనికిని చాటుకునేటందుకు. ఎందుకు ఇలా జరుగుతా ఉంది? ఎందుకు ఒక కాయిన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ చూస్తామండి. బిట్ కాయిన్ అనేది ఒక టైంలో దాదాపు 70, అంటే ఒక 2 సంవత్సరాల కింద $70,000 వెళ్ళి 15 మన మెటాఫోర్స్ ఎంట్రీ అయినప్పుడు $15,000 వచ్చి పడిపోయింది. ప్రైస్ లో ఎందుకు ఇంత ఫ్లక్చువేషన్ వచ్చింది? మరి ఎందుకు ఇలా జరుగుతా ఉంది? మరి ఇన్ని ఒక టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ లో ఇంత కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఇన్ని లక్షల ప్రాజెక్టులు రాబోతా ఉన్నాయి. ఇప్పటికే 1000 ప్రాజెక్టులు ఉన్నాయి క్రిప్టో రంగంలో. మరి ఇన్ని ప్రాజెక్టులు వస్తా ఉన్నప్పుడు హోలీవర్స్ ఎందుకు సస్టైన్ గా నిలబడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి ఇన్ని ప్రాజెక్టులు వచ్చినప్పుడు మంది ఎందుకు సక్సెస్ అవుతుంది? థింగ్ ఏంది అంటే వీఆర్ ద కమ్యూనిటీ. ఇవాళ చూస్తే మనము ఈ ప్రాజెక్ట్స్ అంటికి కూడా కమ్యూనిటీ, ఒక సర్టన్ కమ్యూనిటీ లేదండి, ఒక స్టేబుల్ కమ్యూనిటీ లేదు. లాడో గారు ఈ యొక్క వర్చువల్ టెక్నాలజికల్ రంగంలో నిష్ణాతులు, తనకున్న ఎక్స్పీరియన్స్ ను బేస్ చేసుకుని మరి ఈ ప్రాజెక్ట్ ని ఒక కమ్యూనిటీ తోటి ఒక మార్కెటింగ్ తరహాలో తీసుకొస్తా ఉన్నారు. మరి ఇలా చేయాల్సిన సందర్భం ఆయనకి లేదండి. ఎందుకు? ఆయనకున్న రంగం, ఆ అనుభవ రంగంలో ఒక కాయిన్ ని క్రియేట్ చేసి దాన్ని సేల్ చేసుకుని తన సొమ్ము చేసుకోవచ్చు. బట్ ఒక హోలీవర్స్ అనే ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసి ఇంత కమ్యూనిటీ ఎందుకు గ్యాదర్ చేయాలి? బికాస్ ఆఫ్ తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఏ ప్రాజెక్ట్ లో ఎవరైతే ట్రావెల్ చేస్తా ఉన్నారో, ఈ ప్రాజెక్ట్ ఎవరైతే కొలీడ్ అయి ఉన్నారో వారందరి లైఫ్ చేంజ్ చేయాలనే లక్ష్యంతో ఈ సిస్టమ్ ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో ఇక్కడ మరి ఒక విషయం ఏంటంటే మనము ఇంకా ఎక్స్చేంజ్ ఓపెన్ మార్కెట్ లేకి రాలేదు. అయినను కూడా ఇప్పటికీ మనము దాదాపు ఒక 10 to 20 టైమ్స్ మన యొక్క ప్రైజ్ ని చూసాం, మన యొక్క కాయిన్ ప్రైజ్ చూసాం. ఎలా జరిగింది? బికాస్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఇక్కడ ఉన్న కమ్యూనిటీ ద్వారా జరిగిందండి. లీడర్స్, ఇక్కడ హోలీవర్స్ నేను ఎందుకు ఈ సిస్టమ్ ని చాలా ఒక హార్ట్ఫుల్ గా లవ్ చేస్తా ఉన్నాను, ఈ హార్ట్ఫుల్ గా దీన్ని ప్రేమిస్తా ఉన్నాను, హార్ట్ఫుల్ గా దీన్ని వర్క్ చేస్తాను అంటే బికాస్ ఆఫ్ ద సో మెనీ ఆస్పెక్ట్స్, సో మెనీ రీజన్స్. లాడో గారు ఇంటర్నేషనల్ గా దాదాపుగా ఈ సిస్టమ్ అనేది ఇప్పుడిప్పుడే మీడియా ఛానల్స్ లో ప్రమోట్ అవుతా ఉంది.
సో ఈ మీడియా ఛానల్స్ ప్రమోట్ అయ్యే టైంలో మనకు ఇవాళ వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఇక్కడ మనకు ఐబీ టైమ్స్ లో మనం రేటింగ్ వచ్చిందండి, మన యొక్క ఆర్టికల్ వచ్చింది. అదే విధంగా నెక్స్ట్ అనేక రకాల ప్రోగ్రామ్స్ అనేవి మనకు జనరేట్ కాబోతున్నాయి మన యొక్క కమ్యూనిటీని గ్యాదర్ చేయడానికి. ఏదైతే మనకు ఈ యొక్క ఐబీ టైమ్స్ లో మనకు వచ్చిన ఆర్టికల్ లో కూడా డిఎన్ఏ ఏదైతే అవతార్ బేస్డ్ డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది ప్రస్తావించడం జరిగింది. కంప్లీట్ ఈ యొక్క డిఎన్ఏ డీకోడింగ్, డిఎన్ఏ బేస్డ్ వర్చువల్ అవతార్స్, ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ కీ ఎలిమెంట్ అండి, విచ్ ఇస్ ఇన్ ద హోలీవర్స్. హోలీవర్స్ లో ఇట్ ఈస్ ఎ వెరీ కీ ఎలిమెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఒక్కరిని తలుపుతట్టు, ప్రతి ఒక్కరికి అవసరమయ్యే అంశం ఈ యొక్క డిఎన్ఏ బేస్ హెల్త్ సెక్టర్ అనేది, విచ్ రన్స్ ఆన్ ద బ్లాక్ చైన్. మన యొక్క డేటా అంతా, హెల్త్ డేటా అంతా కూడా బ్లాక్ చైన్ తోటి మనకు మానిటరైజ్ చేసుకొని, బ్లాక్ చైన్ తోటి క్రోడీకరించుకొని, తద్వారా మన హెల్త్ ని, మన యొక్క అసెస్మెంట్, మనం అంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏదైనా కూడా మన యొక్క డేటా, హెల్త్ డేటా అంతా కూడా మన స్వీయ పర్యవేక్షణలోనే పరీక్షించుకుంటూ, అవతార్ ద్వారా ఏదైతే ఈ యొక్క కోఆర్డినేట్ చేసుకుంటూ డిఎన్ఏ మన యొక్క హెల్త్ డేటాని బ్లాక్ చైన్ అండ్ మెటావర్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ, కోరిలేట్ చేసుకుంటూ మన యొక్క హెల్త్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం, మన లైఫ్ స్పాన్ ని పెంచుకోవడం, ఈ ప్రయత్నం అనేది, ఈ కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరపడుతుంది నెక్స్ట్ ఫ్యూచర్ లో. సో ఇలా ఏఐ టెక్నాలజీ తోటి మనకు నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లెర్నింగ్ మెకానిజం చేయబోతాను త్రూ ద అకాడమీ, హోలీవర్స్ అకాడమీ ద్వారా. ఏదైతే ప్రజెంట్ మన యొక్క ఎడ్యుకేషన్ లో వస్తున్న మార్పులు, బ్లాక్ చైన్ సర్టిఫికేషన్ కావచ్చు, బ్లాక్ చైన్ బేస్డ్ లెర్నింగ్ కావచ్చు, బ్లాక్ చైన్ అండ్ ఏఐ అండ్ మెటావర్స్ బేస్డ్ లెర్నింగ్ అండ్ ప్రోగ్రామ్స్ సర్టిఫికేషన్స్, ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. సో నేను చెప్పే అంశం ఏంటంటే, ఇవన్నీ కూడా ఇప్పుడే అయిపోయి మనకు ఏదో అప్పటికప్పుడే ఇన్కమ్ జనరేట్ అయ్యే అంశాలు కాదండి. ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి డెవలప్ అవుతూ మరి ముందుకెళ్తూ మనకందరికీ కూడా ఇన్కమ్స్ జనరేట్ చేసే ప్లాట్ఫామ్స్. ఏదో పెట్టాము, ఏదో డబ్బులు మనం పెట్టాము, గతంలో జరిగిన అనుభవాలు బట్టి ఎక్కడ వచ్చేస్తుంది, ఏ ప్లాట్ఫామ్ లో వచ్చేస్తుంది, మీరు పెట్టిన వెంటనే వచ్చేస్తుందా? అది ఎలా జరుగుతుంది? దేనికైనా కూడా ఒక టైం టేకింగ్ అండ్ ఒక క్యాలిక్యులేషన్, ఒక రిథమ్ ఉంటుంది. సో ఆ ప్రయత్నంలో మనం ఏం చేశాము, ఈ 1.5 year లో మన కాయిన్ ప్రైజ్ ను చూసి మనం అక్కడ రిటర్న్ చేయగలిగాం. ఎందుకు? సస్టైన్ గా మనం అక్కడ ఇన్వెస్ట్ చేశాము, వర్క్ చేశాము, ఎఫర్ట్స్ ఉంచాము. తద్వారా ఒక సర్టన్ పీరియడ్ తర్వాత మల్టిపుల్ టైమ్స్ మనం ఇన్కమ్ జనరేట్ చేశాం. సో లీడర్స్ ఇక్కడ ఎవరు కూడా ఒక భ్రమంలో ఉండొద్దండి. ఏదో వచ్చేస్తుంది మనకు, 10 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తుంది, 1,000 రూపాయలు వస్తుంది, 10,000 వస్తుంది అనేది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఎక్కడా జరగవు. ప్రతిదీ కూడా ఒక టైం, ఒక క్యాలిక్యులేషన్, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మనకు ఎవరికో ఏదో వచ్చింది, వాళ్ళంతా సక్సెస్ అయ్యారు, మనం ఫెయిల్యూర్ ఏమంటే బికాస్ ఆఫ్ నేను ఇప్పుడు చెప్పిన మొత్తం కూడా. ఎందుకు అంటే హౌ నీకు నువ్వు పరీక్షించుకోవాలి, నీకు నువ్వు ఆలోచింపజేసుకోవాలి. మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి, మనం ఏం చేశాము, ఈ సక్సెస్ లో మనకు మన పాత్ర ఏంటి, అసలు మనం ఏమైనా ఎఫర్ట్స్ ఉంచామా, ఇవన్నీ కూడా తెలియాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే కాయిన్ నెక్స్ట్ డెక్స్ విత్ ఇన్ 1 week అండ్ 10 days లోపల మనకు ఖచ్చితంగా ఇవన్నీ లాంచ్ అవుతాయి. డెక్స్ ప్లాట్ఫామ్ కానీ, ఎక్స్ట్రాక్టైల్ కానీ. ఏదో వచ్చాము, మేము ఫెయిల్ చేశాము, వెళ్ళిపోయామంటే దట్స్ యువర్ ఒపీనియన్. నేను ఎక్కడ ఎవరిని తప్పులు పట్టను. బట్ హౌ ద సిస్టమ్ డెవలప్ అండ్ హౌ ద సిస్టమ్ ఇంక్రీజ్ దేర్ వాల్యూస్, దేర్ ఆస్పెక్ట్స్ వాల్యూస్, ఈ సిస్టమ్ అనేది ఎలా ముందుకెళ్తుందో ఒకసారి మీరు పునఃపరిశీలన చేసుకోండి. ఈ సిస్టమ్ లో స్టిక్ ఆన్ అవ్వండి, ఈ సిస్టమ్ లో ఇన్కమ్ జనరేట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ సిస్టమ్ మనకు లాడో గారు ఒక విషయం చెప్పారు. వన్ ఫైన్ డే అవర్ కాయిన్ రీచెస్ టు నియర్లీ $20,000. హౌ ఇట్ పాసిబుల్? ఇట్స్ పాసిబుల్ ఇన్ ద లైఫ్ లాంగ్ పీరియడ్ విచ్ డెవలప్ ద హోల్ యువర్ సిస్టమ్.
మన ద్వారా మనము ఏదైతే ఈ క్రౌడ్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఈ జరిగే ఈ ప్రాసెస్ లో ఇవాళ మనకు హైదరాబాద్ ఉందండి. హైదరాబాద్ అంత డెవలప్ అయ్యడానికి ఎంత టైం టేకింగ్ తీసుకుంది ఒక క్యాపిటల్ గా? ఒకప్పుడు కొండలు గుట్టలు ఉండేటి, ఇవాళ చూస్తే ఒక గజం స్థలం కొనలేని పరిస్థితి. ఎలా డెవలప్ అయింది? మానవుని ప్రయత్నం ద్వారానే, మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారానే అందరూ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసి డిఫరెంట్ సెక్టార్స్ అన్ని డెవలప్ చేయడం వల్ల ఇవాళ హైదరాబాద్ అనేది ఒక టాప్ మోస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ ద కంట్రీ. వన్ ఆఫ్ ది మన ఇండియాలో ఒక టాప్ 5 లో ఉండే కంట్రీ, ఒక క్యాపిటల్ గా ఉంది ఇవాళ. బికాస్ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్. దానికి కొంత టైం అనేది తీసుకుంటుంది. సో లైక్ దట్ హోలీ వర్స్ ఏం చెప్తానంటే, ఇట్ ఈస్ ఏ జర్నీ, లైఫ్ టైం జర్నీ. ఈ జర్నీలో మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇక్కడ పేషెన్స్ అండ్ మన యొక్క ఎఫర్ట్స్ అనేవి, మన ఇన్వాల్వ్మెంట్ అనేది ముఖ్యం అండి. అవేవి లేకుండా మేమేదో ఇక్కడ డెవలప్ అవ్వలేదు అని చెప్పి 4 స్టేట్మెంట్స్, 4 కామెంట్స్ చేయడము అనేది అది ఎంతవరకు సమంజసం? మీరు ఎక్కడైనా ఈ విధంగా సక్సెస్ అయ్యారా అనేది కూడా మనమంతా ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం ఉందని నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. సో డియర్ లీడర్స్, మరి నా యొక్క స్పీచ్, ఇవాళ చేసిన స్పీచ్ లో అందరూ కూడా పాజిటివ్ గా తీసుకుంటారని, మరి ఎవరిని నొప్పించలేదని కూడా నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ నొప్పించి ఉంటే క్షమించాలని కూడా నేను కోరుతా ఉన్నా. మరి మన యొక్క లీడర్స్ అంతా కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. వారిని మరి నేను ఇన్వైట్ చేసే క్రమంలో నా స్పీచ్ నేను క్లోజ్ చేసుకుంటూ, పవన్ శర్మ సార్, వెల్కమ్ సార్. సార్ శర్మ గారు వెల్కమ్ అండి. వాయిస్ క్లియర్ ఏనండి అయ్యా? క్లియర్ గురు మాట్లాడు. హోలీ వర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. చాలా రోజులైంది మనందరం మాట్లాడుకుని. ఇప్పుడు మన రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని అందరూ కూడా ఆల్రెడీ ఆ ఇంటెన్షన్ తోనే ఉండాలని చెప్పని నేను నమ్ముతున్నాను. అందరూ ఓపికగా, నమ్మకంతో, అసలు చాలా ఈ విషయాన్ని మాత్రం మన కమ్యూనిటీని అందరినీ కూడా మెచ్చుకోదగ్గ విషయం. ఇదంతా కూడా ఇంత ఓపికగా అందరూ కూడా మనందరం లాడో గారి మీద ఉన్న విశ్వాసం మరియు మన ప్రాజెక్టు యొక్క విధానం, ఇవన్నీ కూడా మనల్ని ఇన్ని రోజుల వరకు కూడా అసలు ఏ ప్రాజెక్టు కూడా, ఏ పేరుతో వచ్చిన ఏ కంపెనీ అయినా సరే ఇన్ని రోజుల పాటు వర్క్ జరుగుతోంది అంటే ఈ పార్టీకి చాలా నెగిటివ్ స్ప్రెడ్ అయ్యేది అసలు వాస్తవంగా అయితే. కానీ అటువంటి విషయాలు ఏమీ లేకుండా కేవలం 1% మాత్రమే, అది కూడా ఒక ప్రయత్నం ఏంటి, బుద్ధిపూర్వకంగా ఒక వ్యక్తి మీద తీర్చుకుని ఒక పగల మాత్రమే ఒక యూట్యూబ్లో కానీ, లేకపోతే మన ఎక్స్చేంజ్లో కానీ, లేకపోతే ఆయన వర్క్ చేస్తున్నప్పుడు అడ్డుపట్టడం కానీ, లాడో గారు ఇవన్నీ కూడా ఒక 1% మాత్రమే ఆయనకు నెగిటివ్గా అన్న ఫీలింగ్ ఉంది తప్ప మిగతా 99% ఆయన బలం మనమే, మన కమ్యూనిటీయే. మన కమ్యూనిటీ ఉన్న తీసుకున్న స్టేబిలిటీ, మెంటాలిటీయే మన లాడో గారికి ఎనర్జీ కింద ఫీల్ అవుతున్నాను నేనైతే కనుక వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు మనకు వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా వాస్తవం చెప్పాలంటే మనం అందరం కూడా ఎదురు చూస్తున్నందుకు రిజల్ట్స్, ఈ అప్డేట్స్ అనేవి మన లాడో గారిని ఒక గుర్తించడం కానీ, లేకపోతే ఆయన డెవలప్మెంట్ చేస్తున్న వర్క్ గురించి డిస్కషన్ చేసుకోవడం కానీ, మధ్యలో మన యొక్క డాక్టర్ గారు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు ఆయన కొన్ని వీడియోలు, ఎలా డెవలప్మెంట్ అవుతుంది, ఏం డెవలప్మెంట్ అవుతుంది దాని గురించి వివరణ ఇస్తూ ఉంటున్నాడు. 2-3 వీడియోలు ఇచ్చి కూడా ఇచ్చాడు ఆయన. ఆయన పేరు కొంచెం నాకు నోరు తిరగదు కానీ కొంచెం ఇంగ్లీష్ పేరు కదా అది. సరే, వాస్తవంగా అయితే కనుక ఇవన్నీ ఎందుకు మనకి అవసరం ఏంటి? కేవలం ఇన్కమ్ గురించి మాత్రమే ఎప్పుడు చెప్పేది ఇదే మాట నేను. కేవలం మన ఇన్కమ్ గురించి అయితే మనం హోలీ వర్స్లో ఉండాల్సిన అవసరం లేదు. చాలా ప్రాజెక్టులు ఇన్కమ్ ఇచ్చేవి, అవి ఎంతకాలం ఉంటాయి, ఎంతకాలం పోతాయి, ఏ విధంగా దాని యొక్క మనుగడ అనేది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. దాన్ని మనం ఎవరు తప్పట్టడం లేదు, ఎవరిది మంచిది మనం సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదు. ఎవరి యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి ఆధారపడింది అది. కానీ మన ప్రాజెక్టులు ఉండవలసిన అవసరం మాత్రం కేవలం ఇన్కమ్ అని అనుకుంటే మాత్రం చాలా అది అమాయకత్వమే.
ఇది కేవలం ఇన్కమ్ ప్రాజెక్ట్ కాదు, ఇది డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ డెవలప్మెంట్? ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ప్రాజెక్టుతో మన లైఫ్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇది వాస్తవం చెప్పాలంటే. దాని గురించి ఒక్క మాట మాత్రం చెప్తాను. ఇది మనకి టాక్టైల్ అన్న కాన్సెప్ట్ సక్సెస్ అయ్యి ఎంతకాలం, ఎంతమంది, ఎంత రూపాయి సంపాదించుకున్నారు అనేది ప్రూఫ్ అనేది అందరికీ ఉంది, మన కనబడుతుంది మనకి. holiverse.ai అన్న తర్వాత కింద ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా కలిసి ఎంత సంపాదించారు, అదంతా కూడా అక్కడ నెంబరింగ్ ఉంటుంది. అక్కడ అదే ప్రూఫ్ మనకి. ఇక్కడ ఒక టాక్టైల్ని ఆ విధంగా సక్సెస్ఫుల్గా చేసి దాంట్లో ఎటువంటి రిమార్క్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు హోల్డ్ అయ్యే వరకు కూడా ఎటువంటి రిమార్క్ రాలేదు. అంటే లాడో గారి యొక్క వర్క్ అంత జెన్యున్గా ఉంటుంది. కానీ ఆ టాక్టైల్ క్రియేట్ చేయడానికి, టాక్టైల్ రాకముందు ఆయన ఎంతకాలం దాని గురించి శ్రమించారు అనేది ఆయన ముందున్న 4 సైజ్ ప్రాజెక్టులు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. డైరెక్ట్గా మెటాఫోర్స్లో వచ్చిన వాళ్ళకి చాలా తక్కువ తెలుసు ఈ టాక్టైల్ ఎలా డిజైన్ అయింది అనేది. అంటే లాడో గారు ఎప్పుడు ప్రయత్నం చేసేదల్లా ఏంటి అంటే ఒకటే విషయం, ఈయన ఎప్పుడైతే ఒక విషయాన్ని క్రియేట్ చేస్తాడో, ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అన్న పేరుతో ఏదైతే క్రియేట్ చేస్తాడో అయినా, అది క్రియేట్ చేసిన దాని తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని ఇంకా మార్చాల్సిన అవసరం లేదు, దాన్ని సరిచేయాల్సిన అవసరం లేదన్నట్టుగానే క్రియేట్ చేస్తాడు ఆయన. దానికి టైం టేకింగ్ అనేది కామన్గా జరిగే పాయింట్. అది దాని గురించి మనం ఏమి డిస్కషన్ పెట్టుకోగల అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైతే క్వాలిటీ రావాలో ఖచ్చితంగా టైమింగ్ కూడా దానికి ఒక పెట్టుబడి అవుతుంది, అందరూ ఏమాత్రం సందేహం లేదు. క్వాలిటీకి పెట్టుబడి ఏంటంటే టైం, అంతే. టైం ఇస్తే చాలా క్వాలిటీ అదే వస్తుంది. క్వాలిటీ వచ్చే వరకు అంటే నా భాషలో సింపుల్గా టైం తక్కువ ఉంది కాబట్టి క్వాలిటీని ఒక పదం అన్నాను నేను, అందరికి అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుందనే ఉద్దేశంతోనే. క్వాలిటీ అంటే అసలు మీనింగ్ ఏంటంటే ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా సరే ఇంకెవ్వరూ కూడా ఇది సరి చెయ్యాలి, ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అన్న రిమార్క్ అనేది ఆయన చూపించుకోడు. ఆయనకున్న లక్షణం అది. కాబట్టి టైం అనేది ఖచ్చితంగా పెట్టుబడి ఆయనకి. దానికి తోడు బంపర్ ఆఫర్ లాగా ఆయనకి కాదు, మనకి. అంటే మన కమ్యూనిటీలోనే లేకపోతే బయట వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ లేదా లాడో కానీ పడని వాళ్ళు కానీ బంపర్ ఆఫర్ ఏంటంటే మనందరికీ కూడా ఆయన సహజంగా టైం తీసుకోవాల్సిన ప్రాజెక్టుకి ఈయన ప్రతి విషయంలో ఆయన ఏ అడుగు వేస్తే అడుగులో ఆయనకు అడ్డుపడటం అనేది జరగడం చేత ఏమవుతోందంటే చూస్తున్నారు కదా. ఎప్పుడైతే ఈయన పబ్లిసిటీ విషయంలో ఎప్పుడైతే ఆయన కొంతవరకు డౌన్ అయ్యి ఓన్లీ వర్క్ చేసుకున్నంత వరకు హ్యాపీగా వెళ్ళింది, ఒక టైం పట్టింది. ఎప్పుడైతే ఈయన ఒక బ్రాంచెస్కి ఉండటం, బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం, మిగతా అంటే పబ్లిక్ ఎక్కడెక్కడైతే ఎక్కువ వేరియేషన్స్లో ఎక్కువ పార్టిసిపేట్స్ చేస్తున్నాయో, స్పోర్ట్స్లో కానీ వ్యవహారాల్లో కానీ ఎక్కడన్నిట్లో టెక్నాలజీలో కానీ కొత్త టెక్నాలజీలో కానీ అన్నిట్లో కూడా ఈయన యొక్క ముద్ర అనేది ఎక్కడెక్కడైతే పడుతోందో ఇంకా పక్కన వాళ్ళకి ఉచ్చకారుతోంది. పచ్చిగా మాట్లాడుతున్నాను అంటే పక్క ప్రాజెక్టులు వాళ్ళు. ఇంకా ఎప్పుడైతే ఈయన ఇలా డెవలప్మెంట్ అయిపోతూ ఉంటే ఒక అంబానీ లాగా ఒక టాటా లాగా ఉండిపోతాడేమో అని ఒక భయంతో అందరూ కూడా ఎక్కడ కుదిరితే అక్కడ ఈయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం చేత ప్రతిదైనా ఫేస్ చేసుకుంటూనే ఎదుర్కొస్తున్నాడు ఆయన, వాస్తవం చెప్పాలంటే. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే మనందరం కూడా ఎదురు చూస్తున్నది వాస్తవం చెప్పాలంటే న్యూ అప్డేట్ గురించే. కానీ న్యూ అప్డేట్ అనేది ఇప్పుడప్పుడే తెవిలేటుగా లేదని చెప్పని ఆయన స్వచ్ఛందంగానే మన యొక్క కమ్యూనిటీని క్షమాపణ కోరి మీకేం కావాలి అని చాయిస్ కూడా అడిగాడు ఆయన ఓటు పేరుతో. నాకు ఇంకా వెయిట్ చేస్తారా, టాక్టైలే ఇచ్చేనా, పాత టాక్టైల్ అని. మనందరం కూడా ఓటింగ్ టాక్టైల్ అని చెప్పాం. ఎందుకని అంటే ఇక్కడ మనకి భవిష్యత్తు సంబంధించిన న్యూ అప్డేట్ వెర్షన్తో కూడిన ప్రాజెక్ట్ ఎంత అవసరమో మన నిజ జీవితంలో కూడా రొటేషన్ అనేది కూడా మన యొక్క అందరికి అలవాటు అయిపోయింది. మన యొక్క మెటాఫోర్స్ అన్న ప్రాజెక్టు ఇప్పుడంటే హోలీవర్స్ అన్న పేరు మార్చారు, కానీ మెటాఫోర్స్ అన్న ప్రాజెక్టు టాక్టైల్ కానీ రాయల్టీ అనేది కానీ లేకపోతే యూనివర్స్లో లెవెల్ ఇన్కమ్ కానీ ఇవన్నీ కూడా మన యొక్క నిజ జీవితం మనుగడలోకి అలవాటు అయిపోయింది, ఒక భాగం అయిపోయింది. అందరూ కూడా ఇది కూడా జరగాలి, ఈ రోజు గడవాలి, రేపు బాగుండాలి అంటే ఈ రోజు గడవడానికి అవకాశం ఇవ్వండి, మీరు కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదని చెప్పని అందరూ కూడా ముందు టాక్టైల్కే ప్రాధాన్యత ఇచ్చాం. దాన్ని అయినా తొందరలోనే మనకైనా హెచ్సి కాయిన్తో కానీ
లేకపోతే హెచ్సి ఆర్ యూఎస్డిటీతో కానీ 2 విధాలుగా ప్లస్ మనకు హోలీడెక్స్లో హెచ్సి కాయిన్ కానీ ఇవన్నీ కూడా ఆయన ఒక ప్రాథమిక ఒక అడుగు మాత్రమే వేస్తున్నాడు. ఆయన ప్రాథమిక అడుగు మాత్రమే. అది ఒక మాట చెప్పాలంటే విచిత్రం ఏంటంటే మన అదృష్టం కూడా ఒక మాట చెప్తాను నేను. ఎప్పుడైతే 20 తారీఖు కానీ 21 కానీ 22 కానీ ఒక రోజు అటు ఇటుగా కానీ లాడో గారు ఎప్పుడైతే మనకి మన పాత టాక్టైల్ కానీ యూఎస్డిటీతో కానీ హెచ్సి కాయిన్తో కానీ టాక్టైల్ ఓపెన్ చేయడం కానీ మరియు హోలీడెక్స్లో హెచ్సి ఆర్ యూఎస్డిటీ పేరుతో లిస్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా మన ఓన్ డెక్స్లో చెప్తున్నది. ఇవన్నీ కూడా వాస్తవం చెప్పాలంటే మనం బిజినెస్ చేసుకోవడానికి అసలైన బిజినెస్ చేసుకోవడానికి ఒక ప్రూఫ్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఎప్పుడైనా మనకి. ఇదివరకు కూడా మనం అందరం కూడా టాక్టైల్ డైతో చేసాం. ఆ డైతో చేయడం వల్ల అందరూ కూడా ఏమనుకున్నారు, ఆ డై వస్తుంది బాగానే ఉంది, స్టేబుల్ గానే బాగానే ఉంది, టీమ్ చేస్తే S3 ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది, ఒకవేళ ఇంకా టీమ్ చేస్తే S6 లెవెల్ ఇన్కమ్ కూడా వస్తుంది, స్పిల్ ఓవర్స్ వస్తున్నాయని మాత్రమే అర్థమైంది అందరికీ. ఇప్పుడు ఒక బంగారం లాగా అంటే మన యొక్క గ్రాఫ్ చూసారు కదా అందరూ, ఏ రోజున ఎంత టైంలో ఏ ప్రైజ్ నుంచి ఏ ప్రైజ్కి వెళ్ళింది, అది కూడా ఎలా వెళ్ళింది, ఈ గ్రాఫ్ అంతా కూడా మనకు ప్రూఫ్ ఉంది. ఇక్కడ ఏ టైంకి ఏ రేటుతో మనకి స్టార్ట్ అయ్యింది, మల్టీ మైనింగ్ పీరియడ్లో ఏ రేటుకి వెళ్ళింది, ఓన్ డెక్స్లో ఏ రేటుకి వెళ్ళింది, మళ్ళీ ఈ రోజున ఏ రేట్లో ఉంది, ఇవన్నీ కూడా ప్రూఫ్ మనం చూపించి టీం చేస్తే గనక ఖచ్చితంగా తెలిసి తెలియకుండా కూడా అంటే ఈ ప్రాజెక్ట్ని అర్థం చేసుకుని అడుగు వేయాలనుకోవటం చాలా అమాయకత్వం. ఎందుకనంటే ఈ ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవడం అనేది ఎంటర్ అయ్యి ఐడి వేసి దాంట్లో పార్టిసిపేట్ చేసి జూమ్ మీటింగులు విని వీడియోలు చూసి లాడో గారి గురించి వీడియోలు చూసి ఆయన ఏం చేశారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, చేయవలసిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా ఓన్ అనాలిసిస్తో కానీ లేకపోతే వాళ్ళ యొక్క అప్పలైనల యొక్క సహకారంతో కానీ ఒక ఎలా చెప్పాలి పిహెచ్డి కోర్స్ లాగా ఫీల్ అవ్వాల్సిన సబ్జెక్ట్ మనది. ఒక మాట చెప్పాలి, ఒక డిగ్రీ కోర్స్ కూడా కాదు మనది, ఒక పిహెచ్డి కోర్సులా ఫీల్ అవ్వాలి దీన్ని. అంటే అంత పిహెచ్డి కోర్స్ అనేది ఒక డిగ్రీ పూర్తి చేస్తే దాని మీద పిహెచ్డి అనేది కుదురుతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా పిహెచ్డి చేయడం కుదరదు. అంటే ఏంటి అర్థం ఏంటంటే మన యొక్క హోలీవర్స్ ప్రాజెక్టులో ఐడి వేయకుండా వాళ్ళ లోపల ఎంటర్ అవ్వకుండా బయట నుంచే జడ్జ్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఈ ప్రాజెక్ట్ మంచిదా చెడ్డదా లేకపోతే జెన్యూనా లేకపోతే ఎంతవరకు ఉంటుంది, ఎంతకైనా ఏ ప్రైజ్ పెడుతుంది, ఇవన్నీ జడ్జ్ చేయడం అంత ఈజీ కాదు అది. ఎందుకనంటే లైవ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఐడి వేసి వాళ్ళకి మాత్రమే ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ తెలుస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ రోజున విశ్వాసంతో నమ్మకంతో పైవచ్చి ఓన్ అనాలిసిస్తో అప్పలైనల యొక్క సహకారంతో ఈ యొక్క జూమ్ మీటింగ్లు పెడుతున్న టెలిగ్రామ్ మీటింగ్లు పెడుతున్న వాళ్ళ యొక్క ఓపిక సమయానికి ఇస్తున్న స్పీకర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క హార్డ్ వర్కింగ్ నేనైతే కనుక నేను నమస్కారం పెడతాను. హార్డ్ వర్క్ ఎందుకంటే కమ్యూనిటీ అనేది చాలా మెయిన్ పాత్ర పోషిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు ఏ ప్రాజెక్టుకైనా. కానీ విచిత్రమైన తెలుసు అదే కమ్యూనిటీ బలంతోనే నేను అంటున్నాను ఏమనుకోవద్దు, అందరూ కూడా చెత్త ప్రాజెక్టులు అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి. డెవలప్మెంట్ ఏం జరుగుతున్నాయి, ఎండీలు ఎదుగుతున్నారు, కమ్యూనిటీ నోట్లో మట్టే. ఇలా అన్నా ఏమనుకోవద్దు, వేరే ప్రాజెక్టులు ఉంటే కనుక ఎవరైనా నోట్లో మట్టి ఎందుకన్నానంటే వాళ్ళు అన్యాయం చేయట్లేదు. అక్కడ 100 రూపాయల ప్రాఫిట్ వస్తే 100 రూపాయల ప్రాఫిట్లో 10 రూపాయలు ముష్టి వేస్తున్నారు వాళ్ళు. 90 రూపాయల ప్రాఫిట్ ఎండీలు వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ మన యొక్క ప్రాజెక్ట్ మాత్రమే 100% డిస్ట్రిబ్యూషన్ మనది. ఎవరికి ఉన్నాయి ఈ గట్స్, ఇంకే ప్రాజెక్టుకి ఉన్నాయి అసలు? ఉన్నాయి, ఏదో 2-3 వచ్చినాయి. మన యొక్క లాడో గారి యొక్క టాక్టైల్ విధానాన్ని చూసి అదే విధానాన్ని కొన్ని 2-3 ప్రాజెక్టులు ఈ మధ్యకాలంలో వచ్చినాయి. ఈ మధ్యకాలంలో లాడో గారు పెట్టిన తర్వాతే వచ్చినాయి. ఇవన్నీ అంతకుముందు ఏం లేవు. అవి కూడా ఎంతకాలం ఉంటున్నాయి, అవి కూడా ఆటోపోల్ ఇన్కమ్గా ఉంటున్నాయి. అవి కూడా ఆటోపోల్ ఇన్కమ్ అంటే ఈ రోజున టాక్టైల్ యొక్క డిజైన్ తీసుకొచ్చి కాపీ లాగా ఇంకో వెబ్సైట్ క్రియేట్ చేసి ఇంకో సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఇంకో డీసెంట్రలైజ్లో వాళ్ళు క్రియేట్ చేసి మీకు ఆటోపోల్ ఇన్కమ్ ద్వారా ఇలా వస్తాయని చెప్తున్నారు. అంటే ఇవన్నీ సాధ్యపడటం అనేది అంత ఈజీ కావు. లాడో గారి యొక్క ప్రాజెక్ట్ని కాపీ చేసి ఇంకో ప్రాజెక్ట్ని రన్ చేసినంత ఈజీ కాదు. ఎందుకంటే మన ప్రాజెక్టుకు దమ్ము మనలోనే ఉంది. మన దాన్ని ఎవరు కాపీ చేసినా సరే దాన్ని ఎవ్వరూ లాగలేరు. ఇది ఎవరు తెలుస్తుంది అంటే రోజులు గడిచే కొద్దీ అందరికీ అర్థమవుతుంది, మన వాళ్ళు ఇంకా బాగా అర్థమవుతుంది. అది చూడండి, ఇప్పుడు వజ్రాన్ని సాన పెట్టే కొద్దీ ఇంకా షైనింగ్ వచ్చినట్టు
మనం ఈ ప్రాజెక్టులు ఎంతకాలం దీంట్లో మనం పార్టిసిపేట్ చేస్తాం, ప్రతి ప్రాజెక్టులో దాని వాల్యూ అంత తెలుస్తుంది వాళ్ళకి. బయట ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే హెచ్సి కానీ తక్కువ రేటుకు దొరుకుతుందా, ఎక్కువ రేటు దొరుకుతుందా, ఇది ఒక్కటే అబ్జర్వేషన్ చేస్తారు. ఎంత లిక్విడ్ పూల్ ఉందని చూసుకుంటారు, వాల్యూమ్ ఎంత ఉందో చూసుకుంటారు, సప్లై ఎంత ఉందో చూసుకుంటారు. ఏంటంటే బయ్యస్ అంత మంది సైడ్ ఈ యొక్క నాలెడ్జ్తోనే మాత్రమే హోలీవర్స్ జడ్జ్ చేసేస్తారు వాళ్ళు. అదొక్కటైతే కనుక మనం లాడోని కానీ ఇంత కమ్యూనిటీ కానీ నేనెక్కడో ఉన్న వ్యక్తిని కానీ లేకపోతే ఇంతలా వాళ్ళు రోజు ఉందంటే ఏ వారం కూడా కనీసం వారంలో ఒక్క రోజైనా సరే ఇంతలా వీళ్ళు మిస్ అవ్వకుండా ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే అవసరం ఏముందండి అయ్యా. మిగతా ఏ ప్రాజెక్టులలో చెప్పుకుంటున్నాయా, ప్రతి ప్రాజెక్టు కూడా వాళ్ళ పీడిఎఫ్ మళ్ళీ చదువుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఎప్పటికప్పుడు అప్డేట్, దాని వాల్యూ ఇవన్నీ చెప్పడం ఎంత కష్టం. అది నిజంగా చెప్పాలంటే హార్డ్ వర్క్ అనేది ఈ మన టెలిగ్రామ్ మీటింగ్ స్పీకర్స్కి ప్లస్ అది వింటున్న మన కమ్యూనిటీ సభ్యులకి అందరికీ కూడా నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. కాబట్టి అందరూ కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంతమంది కమ్యూనిటీలు ఇంత విశ్వాసంగా ఉన్నారన్నందుకు చాలా గర్వంగా ఉన్నాను, నేను చెప్పుకుంటున్నాను నేను ఈ మాట. మీరందరూ కూడా నాకు పరిచయం అయినందుకు. ఎందుకంటే నేను ఏదో మూల నుండి నా ఐడిని వేసుకుని నా ఇన్కమ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా యొక్క అభిప్రాయాలు కానీ లేకపోతే ఎవరి యొక్క అభిప్రాయాన్ని వెంటనే ఇవేం అవసరం లేదు నాకు. కానీ చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే దీనివల్ల ఇంకా ఇంకా నలుగురికి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది, నలుగురికి 4 విషయాలు తెలిసిన నలుగురు పంచుకుంటే 40 మంది వింటారు అనే ఇంటెన్షన్తో పెట్టిన టెలిగ్రామ్ మీటింగ్కి నా వంతు సహకారంగా నేను మాట్లాడుతున్నాను తప్ప వేరే నాకన్నా ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి యొక్క సహకారంతో అందరూ కూడా ఇంకా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే నాకు వాల్యూ తెలుసు, ఎలా అడుగులు వేయాలో తెలుసు, ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎలా నేను అర్థం చేసుకుని నేను ఎలా మూవ్ అవ్వాలనేది ఇంకా బాగా తెలుసు. కాబట్టి నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. టెక్నాలజీ పరంగా నాకు ఉన్న పరిజ్ఞానం అంటే నాకున్న చదువు పరంగా నాకు కొంత అవగాహన తక్కువ, కానీ దాని యొక్క వాల్యూ తెలుసు కాబట్టి నేను మిస్ అవ్వను, నేను ఆ టెక్నాలజీని మిస్ అవ్వను నేను. కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా ఒక డిగ్రీ పర్సన్ అయితే ఉంటే మంచిదని చెప్పిన ఉద్దేశంతో నేను తక్కువ మాట్లాడతాను. ఎవరైతే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఎక్కువ మాట్లాడితే బాగుంటుందని చెప్పని ఎప్పుడు కూడా నేను తక్కువ మాటలే వాల్యూ గురించి మాత్రమే మాట్లాడతాను. నేను ఎవరు మిస్ చేసుకోవద్దని చెప్పని. ఖచ్చితంగా మనందరం కూడా రాబోయే రోజు ఒక్క 10 రోజుల్లోనే మనందరం కూడా మళ్ళీ పూర్వ వైభవం కన్నా ఇంకా మంచి రోజులు చూస్తామని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి అయ్యా. రామ్మోహన్ గారు కంటిన్యూ అన్నయ్య. థ్యాంక్ యూ గురూజీ. చాలా చక్కనే నీ యొక్క అపారమైన ఈ యొక్క హోలీ వర్క్ మీద విజ్ఞానంతో మీకు మీరే సాటి అన్నట్టు మీ యొక్క శైలి అనేది చాలా అద్భుతము. మీరు వర్ణించే, మీ ఎక్స్ప్లెయిన్ చేసే విధం అనేది, ఈ యొక్క రిధం అనేది మరి ఎవరు అందుకోలేరని కూడా అనుకుంటా ఉన్నాను. నాలెడ్జ్ అనేది అందరికీ ఎర్న్ చేయొచ్చండి, లెర్న్ అండ్ ఎర్న్, నాలెడ్జ్ ని షేర్ చేయొచ్చు. బట్ దాని ప్రజెంటేషన్ అనేది ఒక్కొక్కరు ఒక విధంగా మరి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. మరి శర్మ గారు చేసే ఆ ప్రజెంటేషన్ వే అనేది ఒక డిఫరెంట్ స్టైల్ అండ్ ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ ఎఫెక్టివ్ గా ప్రతి ఒక్కరికి చేరే విధంగా చెప్పే ప్రయత్నం చేయడం అనేది ఆయనకే చెల్లిందని కూడా అనుకుంటా ఉన్నాను. వన్స్ అగైన్ ఐ విల్ కంగ్రాచులేషన్ టు యూ విత్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. మా యొక్క ఈ హోలీవర్స్ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. మరి అదే మనకు చిత్తూరు నుంచి పెంచులే సార్ ఉన్నారు. పెంచులే సార్ గారి గురించి మనం అప్పుడప్పుడు చెప్తా ఉంటాము. మార్కెటింగ్ రంగంలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఉన్నారు పెంచులే సార్. స్వతహాగా ఆయన లెక్చరర్ అండి. ఈ మార్కెటింగ్ లో హోలీవర్స్ లో దాదాపు 3 years నుంచి జర్నీ చేస్తా ఉన్నారు. మరి పెంచులే సార్ని మాట్లాడే ప్రయత్నం చేయాలని అందరి తరఫున ఇన్వైట్ చేస్తా ఉన్నాను. హోలీవర్స్ కుటుంబ సభ్యులకు అందరికీ మొదట కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇన్ని రోజులు నిద్రపోతున్న వారిని తొందరలో లాడో గారు ఉత్తిష్ట ఉత్తిష్ట మెటాఫోర్స్ మానవాహ అంటూ క్రొత్త క్రొత్త వినూత్నమైన ప్రణాళికలతో రాబోతున్నాడు. అది అందరికీ తెలుసు. కానీ మానవులం కదా మనం, మన ఆలోచన విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే పొద్దున పెళ్లి అయితే సాయంత్రానికి పిల్లలు పుట్టాల అన్నట్లుంటుంది. అలా పుడితే అది మన కష్టార్జితం కాదు కదా, అది జరగదు కదా. సరే, మంచిగా మరో డైలాగ్ చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో. బిడ్డ పుడతానే మీసాలు వస్తే అసహ్యంగా ఉంటుంది కదా.
బిడ్డ పుట్టాడు, మీసాలు రావు. అందుకే లాడో గారికి మనలాగా ఆయనకు కూడా ఎన్నో సమస్యలు వచ్చి ఉంటాయి. ఇది కలియుగం, మాయా ప్రపంచం. పూర్తిగా లాడో గారు మాయలో నుండి బయటికి రావడానికి ఆయనకు కూడా సమయం పట్టి ఉంటది. ఇక తిరుగులేదు. ఇక్కడ ఇంకొకటి, ఒకప్పుడు నేను కూడా అయ్యో నాకు తక్కువ కాయిన్లు ఉన్నాయే అని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు బాధపడను. ఎందుకంటే టాప్ లీడర్స్ కి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్లు మనం కూడా సంపాదించుకోవచ్చు అనే ధైర్యం మరో ప్రక్కన వస్తుంది. ఇప్పుడు ఎలా? వర్కింగ్ మెథడ్ లో మనకు వచ్చేది కాయిన్స్. వర్క్ చేస్తే కాయిన్స్ వస్తాయి. మనం వర్క్ చేసినాం అనుకో, కాయిన్లు కమింగ్. అవి కొన్ని మన అవసరానికి వాడుకుంటాం, లేదంటే హోల్డ్ చేసుకుంటాం. ఈ కాయిన్లు సంపాదించుకోవాలంటే ఎవరైతే టీం వర్క్ చేస్తారో, జనాలను డైరెక్ట్ గా రెఫరల్ చేస్తారో, టీం చేస్తారో, వాళ్ళ కాయిన్లు కుప్పలు కుప్పలుగా వస్తాయి. ఇంకా కోటీశ్వర్లు అయ్యేదానికి మరో అవకాశం రాబోతోంది మెటాఫోర్స్ లో. ఇప్పుడు ఎవరైతే మన హోలీవర్స్ లో ఉన్నారో వారు నాకు తెలిసి కారణ జన్ములు. నాకు తెలిసి మన సీనియర్ లీడర్స్, మన హరిబాబు సారు, రామ్మోహన్ రెడ్డి సారు, రమణ సార్, వీళ్ళందరూ కాయిన్లు ఎవరైతే బాగా పెట్టుకొని ఉన్నారో, గిరి సారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ అయిపోయినారు. మరి మనం కాయిన్లు తక్కువ ఉండేవాళ్ళు, మన మాట చెప్తున్నాను, మనం కూడా సెలబ్రిటీస్ కావాలంటే, మనం కూడా కారణ జన్మలం కావాలంటే మనం మెటాఫోర్స్ టెక్నాలజీనే వేరండి. అది తెలుసుకోవాలి ఫస్ట్. మొదటి నుంచి ఇదే చెప్తున్నాం. బీ పాజిటివ్, డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాయిన్లు తక్కువ ఉన్నవారు కానీ, కాయిన్లు అసలు లేని వారు కానీ కొనాల్సిన పనిలే. ఇంకెక్కడ మనం డబ్బు పెట్టుకుంటాం? టీం వర్క్ చేసుకొని రెఫర్ చేస్తే, ఆ హార్డ్ వర్క్ చేస్తే మనకంటూ ఒక రోజు రాబోతుంది. కాయిన్లు తప్పనిసరిగా మనం కూడా సంపాదించుకుంటాం. మనకెవరు డబ్బులు ఫ్రీగా ఇవ్వరు. మరేమిస్తారు? డబ్బు సంపాదించే అవకాశం మాత్రమే ఇస్తారు. లాడో గారు అదే ఇచ్చారు. ఫస్ట్ ఇన్నింగ్ లో చాలా మంది విన్నర్స్ కాలేదు. ఎందుకు? స్టార్టింగ్ లో ఎన్నో అనుమానాలు ఎన్నో ఉంటాయి. గతంలో చేదు అనుభవాలతో అది కూడా ఇలాంటిదేమోనే, ఇది కూడా అలాంటిదేమోనే, అట్లా. మరి సెకండ్ ఇన్నింగ్ కు మనకేమొచ్చింది? ఎంతో అనుభవం వచ్చింది, ఎంతో జ్ఞానోదయం అయింది. అందిపుచ్చుకుంటే అది మన సొంతం, వదులుకుంటే మళ్ళా వేరే వాళ్ళ సొంతం. ఈ మెటాఫోర్స్ పరిచయం మన జీవితాన్నే మార్చబోతుంది. దీనిని నేను చెప్తున్నాను, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. దీనిని మనకు ఎవరైతే పరిచయం చేసినారో మన సీనియర్స్ మనం సదా గుర్తుంచుకోవాలి. దైవం మానుష రూపేనా అన్నట్లు ఇందులో ఉన్న వారికి అందరికి కూడా చెప్తున్నాను, దేవుడు మానవ రూపంలోనే వస్తాడండి. అలా వచ్చిన వారే మన సీనియర్స్. మనకి ఈ సబ్జెక్టు చెప్పిన వాళ్ళు, ఇప్పుడు యజ్ఞములాగా దీన్ని నిర్వర్తించుతున్నటువంటి మన స్పీకర్స్ రామ్మోహన్ రెడ్డి సారు, సాయి, అందరూ ఒకరేమున్నది, ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ నాలెడ్జ్ ని మనకు షేర్ చేస్తున్నారో వాళ్ళందరూ, నా సీనియర్ హరిబాబు సారు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మెటాఫోర్స్ లో డిఎన్ఏ ట్రీట్మెంట్ రాబోతుంది. భయపడాల్సిన పనే, బాధలే బ్రతుకునకు బోధనలు, వ్యతలే భవిష్యత్తునకు వెలుగులు, అవమానాలే ఆభరణాలు. కొన్ని పరిస్థితుల వలన, కొందరి ప్రవర్తన వలన నిజంగా చెప్పాలంటే చాలా మంది హృదయాలు ముక్కలైనట్లుగా నాకు అనిపిస్తోంది. ఏది జరిగినా మన మంచికే. ఎవరైతే ఓపిక పడతారో వారు విజేతలు అవుతారు అన్నట్లు విజేతలు కాబోతున్నారు. ఎందుకంటే ఒక విజన్ ఉన్న వ్యక్తితో మనం ఉన్నాం. ఒక విజన్, ముందు చూపున్న వ్యక్తి. ముంచేవాడు ఎన్నెన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతాం. ముందు చూపు ఉన్న లాడో గారు చెప్తే వినాలి కదా. అలా ఎవరైతే వింటారో వారందరూ కోటీశ్వరులు అవుతున్నారు. జై హోలీవర్స్, జై జై హోలీవర్స్. థ్యాంక్ యూ సార్. మీరు ప్రతి మీటింగ్ కు, మరి టెలిగ్రామ్ మీటింగ్ మీరు హాజరై మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే మీరు మార్కెటింగ్ రంగంలో సీనియర్, అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్
ప్రాజెక్ట్స్ చేసిన అనుభవం కూడా మాకందరికి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతే ఆ యొక్క సక్సెస్ మీరు సాధించిన సక్సెస్ కావచ్చు, కొన్ని ఫెయిల్యూర్స్ కావచ్చు, మాకంతా కూడా ఒక లెసన్స్ లాగా మరి ఉపయోగపడతాయని మేము అనుకుంటా ఉన్నాము. మరి థ్యాంక్ యూ సార్. మరి మీకు డి లీడర్స్ మరి టెలిగ్రామ్ మీటింగ్ ని ఇవాళ వచ్చిన లీడర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.